బ్రేకింగ్ న్యూస్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన అధిష్టానం ఆరా తీస్తుంది. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలపై పార్టీ అంతర్గత టీం ఆరా తీస్తుంది. పూర్తి వివరాలు పార్టీ అధిష్టానానికి అందజేయనుంది. వివరాలు అందిన తర్వాత ఏం చేయాలనే దానిపై ఒక నిర్ణయం తీసుకుంది. ఇక మరోవైపు అటు రాష్ట్ర మహిళా కమిషన్ కూడా ఎమ్మెల్యే వేధింపుల వ్యవహారంపై వాకౌట్ చేసింది. ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలతో ఫోన్లో మాట్లాడారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు తేల్చి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. మహిళల గౌరవం భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని శైలజ స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోతున్నాయంటూ కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె. అధికార పార్టీ ఎమ్మెల్యేలే మహిళల పట్ల మృగాలుగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు. గతంలో మహిళలపై చేయవేస్తే అదే చివరి రోజని హెచ్చరించిన సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఒక మహిళపై అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యేపై ఇప్పటికీ ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. తక్షణమే ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చాలా డైలాగ్స్ చెప్తూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు. తాట తీస్తాను, మహిళల మీద ఎవరైనా చేయి వేస్తే వాళ్ళ తాట తీస్తాను అని చెప్తారు పవన్ కళ్యాణ్ గారు. మరి పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే కదా ఇలాంటి పని చేశాడు. ఒక మహిళని ఎంత దారుణంగా మోసం చేశాడు. 5 సార్లు అబార్షన్ చేశాడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. లొంగకపోతే కొడుకుని చంపేస్తానని చెప్పి బెదిరించాడు కదా. ముందు తాట తీయండి, మీ ఎమ్మెల్యే తాట తీయండి. సుమోటోగా ప్రభుత్వం కేసు నమోదు చేసేట్టుగా చేయండి. అతన్ని అరెస్ట్ చేయండి. మీ పార్టీ నుంచి ముందు సస్పెండ్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు దయించి సస్పెండ్ చేయండి అని అడుగుతున్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చెప్తారు, ఎవరైనా ఈ రాష్ట్రంలో మహిళ మీద చేయేస్తే అదే చివరి రోజు అంట. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంఘటనలు నేను చెప్పాను. మీ ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మీ కూటమి ఎమ్మెల్యేలు చేస్తున్నారు, మీ నాయకులు చేస్తూ ఉన్నారు. మహిళల మీద చేయడం ఏంటి? వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తున్నారు, హత్యలు చేస్తూ ఉన్నారు. మీరు ఎవరికి అదే చివరి రోజు అయ్యేట్టుగా చేశారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. డైలాగ్స్ ఎవరికి కావాలి? చర్యలు తీసుకోండి, శిక్షించండి తప్పుడు పని చేసేవాడికి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, అయితే ఇప్పటికే ఇటు జనసేన నేతలందరూ కూడా స్పందించే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. అయితే అరవ శ్రీధర్ కానీ తన అనుచరులు కానీ ఎవరైనా స్పందించారా? ఇప్పటి వరకు అయితే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కానీ ఆయన అనుచరులు కానీ ఎక్కడా స్పందించలేదు. అయితే ఇప్పుడు తాజాగా కొద్దిసేపటి జనసేన పార్టీ అధిష్టానం ఈ అంశం మీద ఆరా తీసి వ్యవహారానికి సంబంధించిన విషయంలో అంతర్గత టీం, ఇంటర్నల్ టీము పూర్తి సమాచారం సేకరించి పార్టీ అధిష్టానానికి నివేదిక రూపంలో ఇవ్వాలని పార్టీ అధిష్టానం అయితే ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా అరవ శ్రీధర్ మీద చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు ప్రతిపక్షాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఎమ్మెల్యే, ఒక మహిళను ఈ విధంగా లైంగికంగా వేధించినటువంటి ఎమ్మెల్యేని ఇంకా ఎందుకు సస్పెండ్ చేయట్లేదు, కూటమిలో శాంతి భద్రతలు కానీ ఇలాంటి వ్యవహారాలు ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు పెద్ద ఎత్తున వైసీపీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ ఈ వ్యవహారం మీద ఆరా తీస్తుంది. కాబట్టి ఫర్దర్ గా ఇప్పుడు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్తుంది. అయితే మరోవైపు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యేకి సంబంధించి లేకపోతే జనసేన వరుసగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ పట్ల తీవ్ర స్థాయిలో వైసీపీ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యం హోంమంత్రి కూడా దీనిపైన రియాక్ట్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్యాహ్నం పోస్ట్ రిలీజ్ చేసినప్పుడు పూర్తిగా అటు హోంమంత్రితో పాటు నారా లోకేష్, చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ట్యాగ్ చేసిన నేపథ్యంలో వీళ్ళంతా స్పందించాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం బాధిత మహిళ ఆ సెల్ఫీ వీడియో కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున
వైరల్ గా మారింది. పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో విచారణ జరిగి పార్టీ పరంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. మరోవైపు బాధిత మహిళ ఒకవేళ ఫిర్యాదు చేస్తే దానికి అనుగుణంగా అక్కడ స్థానిక రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదు చేసే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఇంకా ఎలాంటి కేసు అయితే నమోదు చేయలేదు. ఫర్దర్ గా దీని మీద చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ఈ రైల్వే కోడూరు ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం జనసేన పార్టీలో కొంత ఇబ్బందికరంగా మారిందని చెప్పాలి. వరుసగా ఇష్యూస్ గతంలో సంక్రాంతి సంబరాల సమయంలో రాజోలు సంబంధించిన జనసేన నేత అక్కడ మహిళ పట్ల డ్యాన్స్ చేస్తున్న మహిళ పట్ల అసభ్యకరంగా మాట్లాడడం, మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం, తాజాగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి విధంగా లైంగిక వేధింపులు పాల్పడుతున్నారంటూ బాధిత మహిళ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యి బాధిత మహిళలతో ఫోన్ లో మాట్లాడి దీనిపై సమగ్ర విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. పూర్తిగా ఎమ్మెల్యే కూడా నోటీసులు అయితే ఇష్యూ చేసినట్టుగా తెలుస్తుంది. మరోవైపు పార్టీ పరంగా అదేవిధంగా ప్రభుత్వ పరంగా అరవ శ్రీధర్ మీద పూర్తి స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశం కనబడుతున్నాయన్న. రాజేష్, మరి మహిళా కమిషన్ కూడా ప్రస్తుతం మాట్లాడారు, బాధితురాలతో ఏ విధమైన ధైర్యం ఇచ్చారు, ఏ విషయాల గురించి మాట్లాడారు. దీంతో పాటు కూడా అరవ శ్రీధర్ గతంలో కూడా ఇటువంటివి ఏమైనా ఉన్నాయా, ఆయనకి ఇటువంటి అలవాట్లు కానీ ఇటువంటి పనులు కానీ ఏమైనా చేసినట్లు దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే దాదాపు ఏడాదిన్నరగా ఈ పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్నటువంటి ఈ మహిళతో అక్కడ లైంగికంగా వేధింపులు గురి చేస్తున్నారు అనేది బాధ్యత చెప్పింది. గతంలో కూడా ఈ అంశం మీద బయటికి కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ఎక్కడ కూడా పూర్తి స్థాయి బాధిత మహిళ బయటికి రాలేదు. వీడియోలు కానీ వాట్సాప్ చాట్ బయటికి రాలేదు. కానీ ఈ రోజు పూర్తిగా ఆ బాధిత మహిళ బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేయడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాట్సాప్ చాటింగ్ అంతా బయటికి రావడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే గత వారం రోజుల కిందట జనసేన పార్టీ అధికారిక లెటర్ హెడ్ మీద కొన్ని కీలక కామెంట్లు చేస్తూ ఒక లెటర్ హెడ్ ని రిలీజ్ చేశారు. ముఖ్యంగా వ్యక్తిగత దోషాలు, ఆర్థిక సంబంధాలు, వివాహేతర సంబంధాల కారణంగా పార్టీ డ్యామేజ్ దెబ్బతింటుంది. వ్యక్తిగత ఇష్యూలు, వివాహేతర సంబంధాల మీద వచ్చే ఎఫెక్ట్ పార్టీ మీద రుద్దుతున్నారంటూ స్వయంగా పార్టీ ప్రకటించింది. ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ గత వారం రోజుల కిందటే పార్టీ లేఖ రిలీజ్ చేసినటువంటి వారం రోజుల తర్వాత ఈ ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం బయటికి రావడం పట్ల అంటే ఆల్రెడీ జనసేన పార్టీకి ఎమ్మెల్యే వ్యవహారం ముందుగానే సమాచారం వెళ్ళింది. అందుకే పార్టీ ముందస్తుగానే కొంత అలర్ట్గా ఉండాలంటూ లేఖ విడుదల చేసిందనే దానిపైన కూడా చర్చ అయితే సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం అరవ శ్రీధర్ వ్యవహారం పైన జనసేన పార్టీ కూడా సీరియస్ ఉంది. పూర్తి స్థాయిలో ఇంటర్నల్ టీం నివేదిక తీసుకుని నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. బాధిత మహిళ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగిని, ప్రభుత్వ ఉద్యోగిని కాబట్టి ఆ శాఖ హెడ్ గా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి అటు శాఖ పరంగా ఇటు పార్టీ పరంగా చర్యలు అయితే ఉండే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఇదే విధంగా లైంగిక వేధింపులు ఇష్యూ జరిగిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేసింది. పార్టీని సస్పెండ్ చేసినటువంటి నేపథ్యం కూడా చూస్తే ఇప్పుడు అదే రకమైన చర్యలు జనసేన ఎమ్మెల్యే మీద ఉంటుందా, లేకపోతే నివేదిక ఏ విధంగా వస్తుందనే దానిపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటున్నాయన. రాజేష్, అయితే మరి 1.5 year నుంచి కూడా ఈ హెరాస్మెంట్ అనేది సాగుతుందంటూ కూడా బాధితురాలు చెప్పుకొస్తున్నారు. మరి ఇప్పుడు 1.5 year వరకు ఇప్పుడు ఆవిడ బయటకు రావడానికి గల ప్రధాన కారణాలు ఏమనుకోవచ్చు? అంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వకుండా ఉండడానికి ఎవరైనా భయపెట్టారనుకోవచ్చా? ఖచ్చితంగా అంటే బాధిత మహిళ చెప్తుంది, ఏదైనా బయటికి చెప్తే తన మీద జరిగినటువంటి లైంగిక దాడి గురించి ఏదైనా బయటికి చెప్తే తన కుమారుడిని చంపేస్తామని బెదిరించారు, అదేవిధంగా తన భర్తని బెదిరించారు అని బాధిత మహిళ స్వయంగా వీడియోలో చెప్పింది. కాబట్టి ఆ భయపడే తను ఇప్పటి వరకు బయటకు వచ్చి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పలేకపోయానంటూ ఆ బాధిత మహిళ చెప్తుంది. కానీ ఇన్ని రోజుల తర్వాత బయటికి రావడం వెనక వేరే కారణాలు ఏమున్నాయా, లేకపోతే ఆమె వెనక ఎవరైనా వేరే పార్టీ వాళ్ళు ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే అంశంపై కూడా చర్చ సాగుతుంది. ప్రస్తుతం బాధిత మహిళ కేవలం ఒక వీడియో రిలీజ్ చేసింది కాబట్టి ఫర్దర్ గా పూర్తి స్థాయిలో ఏం జరిగిందనే అంశాలు వివరిస్తే కనుక వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికైనా ఆమె పోలీసులకి ఫిర్యాదు చేస్తుందా లేదా అనే దానిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. మరి చూడాలి, బాధిత మహిళ స్వయంగా ఫిర్యాదు చేసే కేసు నమోదు చేసే అవకాశం ఉంది. మరి పోలీసు విచారణ కూడా జరిపే అవకాశం ఉంది. ఒకవేళ పోలీసులు మహిళా కమిషన్ సీరియస్ అయింది కాబట్టి ఒకవేళ ప్రభుత్వం హోంమంత్రి కానీ ప్రభుత్వం కానీ సీరియస్ అయితే కనుక టుమోటో కానీ పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే బాధిత మహిళ ఇంకా ఫిర్యాదు అయితే చేయలేదు. ఫిర్యాదు దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. స్పష్టత అయితే రావాల్సి ఉన్నాయన్న. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్